ఎలాగుంటుంది? ఆకాశ నక్షత్రముల వలె, సముద్రము దగ్గర ఉన్న ఇసుక రేణువుల వలె ఎవడు లెక్కింపజేయనంత ఒక గొప్ప సమూహానికి నువ్వు తండ్రి అవుతావు. వాగ్దానం చేశాడు దేవుడు. కానీ 25 సంవత్సరాల వరకు దేవుడు మౌనంగా ఉన్నాడు. దేవుడే వచ్చి వాగ్దానం చేస్తే ఏమనుకుంటావు? నెక్స్ట్ నెలలో మా ఆవిడ కలిసి వద్దనుకున్నాడు అబ్రహాం. అవలేదు. సంవత్సరం 2, 3, 4, 5, 10, 15, 20, 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాల వాగ్దానం చేసిన తర్వాత మౌనంగా ఉన్న దేవుడు 25 సంవత్సరాల తర్వాత మరలా వచ్చాడు. తన ఇంటికి వచ్చాడు. ఒకప్పుడు ఆకాశమందున స్వరంతో మాట్లాడాడు. ఇప్పుడు తన ఇంటికే వచ్చాడు. ఆదికాండం 21వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించింది. యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించడం. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. చదువుకం. ఎట్లనగా నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కరెను. దేవుడు నిర్ణయించిన ఒక కాలం ఉంది. 4 తరాల తర్వాత అన్నాడు అబ్రహాంతో. సరిగ్గా 4 తరాల తర్వాత తీసుకొచ్చాడు. 70 సంవత్సరాలు